latest movie and updates, watch my channel. Please subscribe and comment. Let's move into the video. ప్రజెంట్ టాలీవుడ్లో రిలీజ్కి సిద్ధంగా ఉన్న చిత్రాలలో హరిహర వీరమల్లు ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, నితి అగర్వాల్ హీరోయిన్గా, దర్శకుడు క్రిష్ జ్యోతికృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా కోసం ప్రేక్షకులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కానీ ఈ సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ కావడం లేదు. తీరా రిలీజ్ సమయం వచ్చేసరికి వాయిదా పడుతుంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ జూన్ 12న హరిహర వీరమల్లు రిలీజ్ చేసి తీరుతామని చెప్పారు మేకర్స్. అందుకు తగ్గట్టుగానే నిన్న మొన్నటి వరకు వరుస ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు. సడన్గా వాయిదా పడుతుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయాన్ని ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ కన్ఫర్మ్ చేసేశారు. అయితే నిర్మాత ఏఎం రత్నం ఈ సినిమా కోసం భారీగా ఖర్చు చేసిన సంగతి తెలిసిందే. షూటింగే 5 ఏళ్ల సమయం తీసుకున్నారు. విఎఫ్ఎక్స్ కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. అలాగే రీసెంట్గా ప్రమోషన్లో కూడా తానే ముందుండి నడిపించారు. కానీ ఈ సినిమా పలుమార్లు వాయిదా పడుతూ వస్తుండటంతో ఆయన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు అనే వార్త వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. నిర్మాతను గట్టెక్కించేందుకు పవన్ తాను తీసుకున్న రెమ్యునరేషన్ అడ్వాన్స్ 11 కోట్ల రూపాయలు తిరిగి వెనక్కి ఇచ్చాడట. ఆర్థిక ఇబ్బందుల నుండి తప్పుకోవడానికే తోడ్పడతాయని చెప్పి ఎలాంటి ప్రెజరు లేకుండా సినిమా రిలీజ్ చేసుకోవాల్సిందిగా సూచించినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. దీంతో దట్ ఈస్ పవర్ స్టార్ అంటున్నారు అభిమానులు. సో పవర్ స్టార్ రిటర్న్ ఇచ్చిన ఏఎం రత్నం ఈ సినిమాతో గట్టి ఎక్కుతాడో లేకపోతే ఇంకొక సినిమాని ఛాన్స్గా ఇవ్వాల్సి ఉంటుందో పవర్ స్టార్ చూడాలి మరి. పవర్ స్టార్ ఎంత హెల్ప్ చేసినా ఏఎం రత్నం తను ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారో లేదో చూడాలి మరి. థ్యాంక్ యూ.